మీదకి దాడికి వెళ్ళినటువంటి గొప్ప జాతి మనది. ప్రపంచంలో ఏ దేశాన్ని మొక్కలు చేయని జాతి మనది. ఏ పుస్తకం పట్టుకుని ప్రపంచ యాత్రకి బయలుదేరాలన్నటువంటి, ప్రపంచాన్ని నాశనం చేయాలనే లక్షణం లేనటువంటి, ప్రపంచం బాగుండాలని కోరుకునే గొప్ప జాతి మనది. కాబట్టి గర్వంగా చెప్పండి, నేను హిందువుని, జగద్బంధువుని. నేను హిందువుని, జగద్బంధువుని. నేను హిందువుని, జగద్బంధువుని. నేను హిందువుని, జగద్బంధువుని. గుర్తుపెట్టుకోండి, మనకి లక్షలాది దేవాలయాలు, క్షేత్రాలు, మఠాలు, ఆచార్యులు, ఇవి కాక ఎన్నో గ్రంథాలు, గొప్ప చరిత్ర కలిగినటువంటి నేల. ఏ గొర్రెైనా మీతో మాట్లాడడానికి వస్తే, పోట్లాడడానికి వస్తే, వాదించడానికి వస్తే, మేము యాక్చువల్గా ఇంకా చాలా సంచుల్లో పెట్టుకున్నాం. వసంతరావు గారు ఆ చిన్న సంచి ఎదరు పెట్టించుంటే బాగుండేది. చేతి సంచి ప్లేస్ ఉంది అసలు. మనం ఇంట్లో పెట్టడం అన్నీ రాలే. ఇందులో కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని నేను ఖచ్చితంగా గొర్రెల్ని వేసుకుంటాను అన్నవాళ్ళు అవి తీసుకొని దాంట్లో ఉన్న విషయాన్ని మీరు పట్టుకుని చదివితే, ఓ ఇది అంత అశుద్ధమా అని మీకు అర్థమైపోతుంది. వాడు పరిశుద్ధం అంటాడు, అది పక్కా అశుద్ధం. అదైనా ఎప్పుడు ఒక ఆవిడ చెప్పింది, కల్పన అనే సింగర్, నేను బాత్రూంలో చదువుతాను. అది బాత్రూమ్ బుక్కే, పల్చగా ఒక కాగితం, మొన్న వాడాల్సి వచ్చింది. సో కాబట్టి మరి బ్యాంకాక్లో కుదరదు. సో కాబట్టి అది అందుకు తప్ప ఎందుకు పనికిరాదు. సో కాబట్టి పరిశుద్ధం ఏంటిది? అశుద్ధం. కాబట్టి మనం చెబుతున్నాం, ఎవరైనా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఇప్పుడు చెప్పండి 2 అక్షరాల్లో, రామ, హరి, మధు. 2 అక్షరాలు కదా. కృష్ణ, శివ, 2 అక్షరాలు కదా. ఇప్పుడు చెప్పండి, గోవింద, మాధవ, కేశవ, 3 అక్షరాలు కదా. చెప్పండి, జనార్దన, నారాయణ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, మహాదేవ, 4 అక్షరాలు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, 5 అక్షరాలు కదా. ఓం నమో నారాయణాయ నమః, అష్టాక్షరి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. 12. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4, 5, 8, 12. అసలు ఇన్ని అక్షరాల్లో ఎన్ని అక్షరాల సంఖ్యతో ఉన్నటువంటి పదమైనా నిన్ను రక్షిస్తుంది, నిన్ను ఉద్ధరిస్తుంది. అసలు ఇన్ని అక్షరాలు అక్కర్లే, ఒక్క అక్షరం చాలు, నువ్వు మోక్షాన్ని పొందుతావు. అదేమిటి? మనం ఏమి సమాధానం మీకు మీరే. ఇప్పుడు మనం చక్కగా 11 సార్లు ఓంకారం చేసేసి మనం ఒక అన్నమయ్య కీర్తన పాడుకుని మీరు అన్నం తినడానికి వెళ్ళిపోయారు. మరి లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వేరు కాదు. మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను నేను. మీరు కనపడకపోతే అయ్యో మల్లేశ్వరరావు గారు లేటు, ఆయన గ్రేటు, కనపడలేదు, అది మా ఫేట్ అనుకున్నాం. 1 గంటన్నర అయిందండి. పర్లేదా? మీకు లోపల వంటలు లేవా? నీ ఇష్టం, నాకే అభ్యంతరం. నా దగ్గర నా బాటిల్లో ఉంది వాటరు, నా దగ్గర ఉంది మ్యాటరు, యూ విల్ సీ లేటర్. నా చక్కగా ఈ మంత్రం 11 సార్లు ఓంకారం చేద్దాం. నాతో పాటు చేయండి, దీర్ఘంగా చేయండి, ఎంత కుదిరితే అంత చేయండి. ఓ
సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు భారత్ మాతా కీ. ఒక ఆయన ఎక్కడో కుంభమేళాకి వెళ్ళాడు. ఈ కుంభమేళాకి వాళ్ళ అబ్బాయితో పాటు వెళ్ళాడు. ఇంగ్లీష్లో గుడ్ అంటాం కదా, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? గుడ్, నాట్ గుడ్డి. వీడు వెళ్ళాడు. వెళ్తే ఈయనతో పాటు కొడుకుని తీసుకెళ్ళాడు. ఆడు బుడ్డగాడు, ఓ 10-12 ఏళ్ళు ఉంటాయి. ఆడ అర్జెంట్ అన్నాడు. అర్జెంట్ అన్నాడు. ఈడు వెతుక్కునే లోపల సర్వనాశనం అయిపోద్ది. అంతా ఇసుకే కదా. భయ్యా ఇదిగో గొయ్య. ఆ తర్వాత పదాలు మీకు తెలుసు. వాడు అయిపోయింది కార్యక్రమం. అలా వదిలేయకూడదుగా, అందుకని ఆయన గుట్ట చేశాడు. దాన్ని ఎవడో బట్టగాడు ఆ గుట్ట చూశాడు. ఇందాకదే ఇంకోలాగా అగరబత్తి పెట్టాడు. ఒకడు పూడి పెట్టి ఏమంటారు? ఇక అసలు వరం ఏం తెలుసుకోవా? అదిగో పులి, ఇదిగో తోక. ఎవడ పడితే ఆడి మొక్కేడువేనా? ఆడెవడు? వాడు చెక్క, ఆడు పక్క. తెలుసుకుని ఫాలో అవ్వాలి. పొద్దున్న ఎవరో ఫోను, ఆకివేడు పేరు రాఘవ కాసేపు ఆగవాను ఆగన. సరే చెప్పాను. మంచోడే. ఏమంటే ఇప్పుడు షిరిడి సాయిబాబాను కొడుతాం కదా, ఎందుకు మీరు వ్యతిరేకిస్తారా? ఇప్పుడు మీ ఆవిడ 10 రకాలు చేసి పెట్టింది, ఎదురింటి ఆవిడ ఏదన్నా పిలిచింది అనుకో, ఏం చెప్తావు? సంతోషం అండి, మా ఆవిడ ఉంది, ఆవిడ వండింది, థ్యాంక్స్ అండి అని చెప్తావు, అంతేనా? నువ్వు ఆవిడతో గొడవ పెట్టుకుంటావా? ఏడిచావు, నీ వంట నీ పేంట మాకు అనక్కర్లేదు. మా ఆవిడ ఉందండి, వండింది, బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదండి అన్నట్టుగా చెప్తావు, అంతే కదా. ఆవిడ తిట్టవుగా, ఇంట్లో తిడతావు ఏంటి? అలాగే నువ్వు షిరిడి సాయిబాబా కావచ్చు, ఈ గొర్రెల బ్యాచ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాకు అక్కర్లేదండి, మాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? కోదండధారి అయిన రాముడు మాకుండగా, కొండనెత్తిన గోవిందుడు మాకు అండగా, కొండపై నుండగా లోకములను రక్షించు గరలము తాగిన గరల కంఠుడు పరమశివుడు మాకుండగా, మాకెందుకు ఈ 2 చెక్కలపై వేలాడు శవము దండుగా దండుగా. మనం ఏం తిట్టక్కర్లేదు, మాకు అక్కర్లేదు. నేను పిల్లల్ని అడుగుతుంటాను, ఇక్కడ కొంచెం మంది పిల్లలే వచ్చారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? నాకు సమాధానం అంటే మరి ఎక్కువ మంది లేరు. మామూలుగా పిల్లలు నేను అడుగుతుంటాను ఫాస్ట్గా, కాసేపు మీరే పిల్లలు అనుకోండి, చకచక చెప్పాలి. కొంచెం వెదవన్నాడు, ఇలా నిలబెట్టండి, ఇలా పడేసారా, ఇలా నిలబెట్టండి, వచ్చారు అది లేవద్దు. బియ్యం బస్తా ఇలా పడేస్తాండి, వెదవ బస్తా. ఫ్యాన్స్ దొరికితే ఫ్యాన్స్ అంతా పడిపోతారు. ఇలా నేను నిలబెట్టున్నాను, ప్లీజ్. మీరే పిల్లలు అనుకున్నారు, పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ చకచక చెప్పండి. మీరు ఫాస్టా వేస్టా? ఫాస్ట్గా చెప్పండి నా మాట. మీరు ఫాస్టా వేస్టా? షార్పా షార్టా? స్ట్రాంగ్గా రాంగా? మీకు హ్యాపీ కావాలా బీపీ కావాలా? మీకు జయం కావాలా భయం కావాలా? గురం కావాలా గాడిద కావాలా? నంది కావాలా పంది కావాలా? బాధ కావాలా బాధ కావాలా? గంగ కావాలా దొంగ కావాలా? గీత కావాలా రోత కావాలా? దత్త కావాలా చెత్త కావాలా? శవం కావాలా శవం కావాలా? ఎలర్జీ కావాలా ఎలర్జీ కావాలా? గంగ కావాలా దొంగ కావాలా? ఇంకా 2 పద్యం కావాలా మద్యం కావాలా? గవర్నమెంట్ని బలం పరచాలంటే వాళ్ళ మద్యం. గవర్నమెంట్ బలంగా ఉండాలంటే మద్యం, మనం బలంగా ఉండాలంటే అది మనది పద్యం బ్యాచ్. మద్యం బ్యాచ్ వేరే ఉంది.
పద్యం కావాలా మద్యం కావాలా? లాస్ట్. శ్లోకం కావాలా శ్లోకం కావాలా? రైట్. ఆ శ్లోకం ఏమిటంటే భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకం. అంటే నాకు పట్టిన శ్లోకం. నాకేం పట్టిందంటే వీడికి ఏదో పట్టిందంట, నాకు పట్టింది. ఏం పట్టిందంటే భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం పట్టింది. అలా మీకు ఏదైనా ఒక శ్లోకం పడితే మీ లైఫ్ మారుతుంది. అందుకని భగవద్గీత రోజు చదవండి. అర్థం కాకపోయినా చదవండి. స్నానం చేసిన తర్వాత అని కాదు, తినే ముందు, తినక ముందో, పడుకునే ముందు, ఎప్పుడైనా సరే చదివి పడుకోండి. నాకు పట్టిన శ్లోకం చెప్తాను, చెప్పండి. నమస్కారం పెట్టండి. తుల్యనింద స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. ఎప్పుడైనా మనం ఎవరన్నా ఒక సాధువుకి, ఒక ఋషికి ఆహారం ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం వసుంధరావు గారు, వాణి గారు వాళ్ళ ఇంట్లో గారెలు, బూరెలు, కూరలు, మిరపకాయ బజ్జీలు చాలా కష్టపడి తిన్నాను. గంటన్నర పెట్టింది. కంచం ఏంటి ఎంత ఉంది? ఎవరికైనా తింటే బలం వస్తుంది, నాకు నీరసం వచ్చింది. అంత లెవెల్లో పెట్టారు. అవి పాడేయడానికి ఒప్పుకొని నేను కష్టపడి తిన్నాను. ఇష్టపడి ఎవరన్నా తింటారు, అన్ని పెట్టారు. విషయం ఏంటంటే ఆ ఆహారం వారు ఎంతో ప్రేమతో, భక్తితో, వినయంతో చేశారు. ఆ ఆహారం ద్వారా వచ్చిన బలం నేను ఎక్కడ ఖర్చు పెడుతున్నాను? దేనికి ఖర్చు పెడుతున్నాను? సమాజ హితం కోసం. అందుకోసం పూర్వం నుంచి మన పెద్దలు ఇవ్వడం నేర్పించారు. అర్థమైందా? మీకు జరిగిన సంఘటన చెప్తాను. ఈ శ్లోకం యొక్క అర్థం అందులోకి మీకు కనబడిపోతుంది. మీరు అల్లరి చేయకుండా వినండి. ఓ సాయంత్రం పూట, మధ్యాహ్నం జరిగిందండి. గట్టిగా 50 ఏళ్ళు అవ్వలేదు. అసలు ఇంత గొప్పోళ్ళు మొన్న మనకు కనబడతా ఉన్నారు. ఒక ఇంటికి వచ్చాడు ఆయన. ఎవరిని అడుగుతారండి దానం? ఆడవాళ్ళనే కదా, మగవాళ్ళని అడగరు. ఇంటికి వచ్చాడంటే వాళ్ళ అమ్మగారు అంటాడు అంతే. ఈయన బయట కూర్చున్నాడు. ఈయన జాతకాలు అవి చెప్తాడు, ఈయనకి జ్ఞానం ఉంది. అతను ఇంటి ముందు అమ్మ అన్నాడు. ఎరా మేము బంద్ చేయవా అన్నాడు ఈయన. అంటే వీడు బయటికి ముందుకు వస్తున్నాడు. బాబు వీడు కొట్టడానికి వస్తాడేమో అని ఈయన భయపడ్డాడు. భయపడి ఏదో సంస్కృతంలో శ్లోకం వాడాడు. ఏంటండి అర్థం ఏంటండి నాకు? ఆ శ్లోకాలు వాడితే ఏమవుతుంది? బెగ్గరం. ఏం లేదురా, నువ్వు ఇప్పుడు బెగ్గర ఎందుకు అయ్యావు? అదానా దరిద్రో భవేత్. నువ్వు ఇంతకుముందు జనంలో దానం చేయలే, అందుకని ఇప్పుడు దరిద్రులు అయ్యావు. ఇంక ఇప్పుడు దానం చేయడానికి కుదరదు. నెక్స్ట్ కూడా నువ్వు దరిద్రుడు మళ్ళీ అంతే అన్నాడు. మనసు చచ్చిపోతా. గత జనంలో దానం చేయలేదు కానీ ఇప్పుడు దరిద్రుడిని, బెగ్గర అయ్యాను, మళ్ళీ నెక్స్ట్ బెగ్గర. అంటే అతను మనస్సు కుచించుకుపోయి, ఏమండి ఏ మార్గం లేదా అండి? ఏ మార్గం లేదా? ఏముందిరా, నీకున్నది ఏదో దానం చేయన్నాడు అంతే. ఆ మనసు పట్టిందండి ఆయనకి. మీరు ఆయన ఎంత గొప్పడో తర్వాత ఆయన పేరు చెప్తాడు. ఆయన మనసుకు పట్టింది. మామూలుగా భుజాన సంచి ఏవో సామాన్లు పెట్టుకుంటారు కదా, ఆయన మనసు పట్టడం వల్ల వదిలేసాడు. అన్నీ వదిలి ఆ మనసుతో ఒక డిసిషన్కి వచ్చి ఇంతే 2 చేతులతో పట్టుకుని అందులో ఒక చేతితో ఉన్న తినేవాడు, ఒక చేతితో ఉన్న దానం చేశాడు. మీరు మంచి మాట చెబితే ఇలాంటి మహాత్ములు తయారవుతారు. ఎలా కబుర్లు చెప్పడం కాదు. ఏంటి లలితా జ్యువెలర్స్లో వదిన ఏంటి అంతవరకు వచ్చి ఎందుకు జయంతివి ఇవే. సో ఏమంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, 2 చేతులతో పట్టుకుంటేనే మనకు సరిపోదు కదా, అందులో సగం ఇచ్చేస్తే ఇంత తింటే మనిషి ఏమైపోతాడండి? అలా చిక్కిపోతాడు కదా. కానీ తపస్సు కదా అది, ముఖంలో కాంతి. ఈ ఊళ్ళో వాళ్ళందరూ మా ఇంటికి వస్తే బాగుండు ఆ స్థితికి వచ్చాడు. ఏంటి మీకు అర్థమవుతుందా? అతను మా ఇంటికి వస్తే బాగుండు
అతను మా ఇంటికి వచ్చి అడిగితే ఆ స్థితికి వచ్చాడు ఆయన. కొన్నాళ్ళు ఉన్నాడు, మనస్సు ఎందుకు ఇంకొద్దు అని అట్లా వెళ్ళిపోయాడు, కాశీకి వెళ్ళిపోయాడు. కాశీకి వెళ్ళిపోయాడు, అలాగే జీవిస్తున్నాడు. 2 చేతులు, ఓ చేతితో తిన్న, ఓ చేతి దానం. ఆయన పేరు మీద కాలేజీలు, ఆయన పేరు మీద ఉద్యానవనాలు, ఆయన పేరు మీద సత్రాలు. ఆయన మాత్రం చెట్టు కిందే ఉన్నాడు, 2 చేతుల్లో ఓ చేయి తింటున్నాడు. మళ్ళీ మనసు అనిపించింది, ఇంత స్థితి నాకు ఎందుకు వచ్చింది? నేను కామరకోట వెళ్ళాను, ఆ మహాత్ముడు కనబడ్డాడు, ఈ మంచి వాడు అని మళ్ళీ నడుచుకుంటూ ఆ ఊరు వచ్చాడు. అందరూ ఆయన పేరు అడగలేదుగా, చెప్పనా? నో. ఈ చేతిని ఏమంటారు సంస్కృతంలో? సంస్కృతంలో ఏమంటారు? కరము. కరమునే పాత్రగా కలిగినవాడు కరపాత్రి మహారాజుకి, కరపాత్రి మహారాజుకి అని వేరే పేరుంది. ఏదో సాధు శివానంద ఏదో పేరు, కానీ ఎవరికి తెలియదు. కరపాత్రి మహారాజు అంతే. ఆయన వచ్చేసరికి అందరూ గుర్తుపెట్టేసి కరపాత్రి మహారాజు చేయంటూ వీళ్ళ ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆయన పొజిషన్ గొప్పగా ఉంది కదా. ఆయన మా ఇంటికి వచ్చారు మహాత్ముడు రండి అన్నాడు. మీ ఇంట్లో భోజనం చేయాలన్నా, అయ్యో మా భాగ్యం అన్నాడు. కూర్చున్నాడు. అమ్మ వారికి కూడా పెట్టండి అన్నాడు. ఆవిడ వీరికంటే చిన్నదే కానీ ఒక మాతృమూర్తి ఎలా బిహేవ్ చేస్తుందో అలాగే చేస్తుంది. ఆయన దృష్టిలో అలాగే కనబడింది. అయ్యో మీ వంటి మహాత్ముడు పక్కన నేను కూర్చోవడమే అన్నాడు. ఎవరు? ఈయనే. ఎవరు? ఏంట్రా మేము పనికిరామా అన్నాడే. ఇప్పుడు ఈయన నేను మహాత్ముడిని అవడానికి కారణం ఎవరో తెలుసా అన్నాడు. ఎవరండి? మీరే. నేను అన్నాడు. ఓసారి చూడండి అన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి భోంచేశారు. ఒక వ్యక్తి మానడానికి మంచి మాట ఎంత బాగా పనిచేస్తుంది. అందుకని మీరు తెలుసుకుంటూ ఉండండి, చెబుతూ ఉండండి, పంచుతూ ఉండండి. మనం మంచి పంచకపోతే ఎవడో ఒకడు వచ్చి వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచను అని చెప్తాడు. అర్థమైందా? అర్థమైందా? ఇది ఏం కాదు, ఇది పుణ్యభూమి. చెప్పండి. ధర్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి, తపోభూమి, జ్ఞానభూమి, యోగభూమి, వీరభూమి. ఇది చిన్నదా? ఇది చావా సినిమా చూసారా? చావా సినిమా చూసారా? మొన్న మధ్య మనదో సాంగ్ విడుదలైంది. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఆ పాట మధ్యలో పెట్టేస్తున్నా సరే, వద్దు మళ్ళీ పాట. మీరు విన్నారు కదా ఆ పాట? విన్నారా? అది దాదాపు 3 కోట్ల మంది చూశారు. అయితే నేను దాని గురించి ఎందుకు చెప్పానంటే, ఇంకో సాంగ్ రెడీ అయింది, అది కొంచెం షూటింగ్ ఉంది. రేపు బాపట్ల వెళ్ళి ఎల్లుండి చేస్తాం. బహుశా పండక్కి ముందే రిలీజ్ చేస్తాం. అది మీకు ఇంకా బాగా నచ్చుద్ది. మధ్యాహ్నం వాళ్ళు టీవీలో చూశారు, అది పూర్తి అవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ చూపించలేము. కానీ అయితే ఆ పాట మధ్యలో ఈ చావాది ఒక సీన్ పెట్టారు. ఆయన ఇలా ఆ సంఖ్యలు వేస్తారు కదా, అప్పుడు స్టేజ్ మీద అది రిలీజ్ చేసేటప్పుడు తిరుపతిలో మారిన మన తాతలు తండ్రులు మారరురా, ఇది స్వర్గము కన్నా మిన్న. హాయ్ 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 హాయ్. ఒక్కడే రెండు పాదలు ఒక్కడే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న.
ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. మనవే మనదే మనదే మనవే మనదే భూములు భాషలు ఢిల్లీ చిల్లాకెళ్ళి మనవే మనదే 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 చిల్లాకెళ్ళి మనవే మనవే బోలో బోలో बोलो वंदे मातरम, बोलो वंदे मातरम, बोलो वंदे मातरम, बोलो वंदे मातरम, बोलो वंदे मातरम मातरम। भारत माता की भारत माता की भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम। కూర్చోండి, మరి 5 నిమిషాలు వెళ్ళిపోదాం, 5 నిమిషాలు వెళ్ళిపోదాం. ఈ పాటలో అర్థం మీకు అర్థమైంది కదా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్. అదవుతుందా? గ్రాండ్ ఫాదరు ఒక్కడే. వాడు ఎవడ పుట్టాడు? మూలం ఎక్కడదే? ఇక్కడే. కాబట్టి ఎవడైనా గొర్రె క్వశ్చన్ చేస్తే మీ నాన్న పేరేంటి అని అడగండి, పోతాడు. ఆ సార్ పేరు ఏంటయ్యా? ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. వాడి నాన్న పేరు అడిగినా పారిపోతాడు. వాడు గాడ్ అనుకుంటున్నాడే, వాడి నాన్న పేరు అడిగినా పోతాడు. కాబట్టి ఆధారం లేని దరిద్రపు ఎడారి మతములు మనకి అక్కర్లేదు. కాబట్టి మనం చాలా క్లియర్గా ఉండాలి. ఇది ఎవరైతే మనం అడగగానే ఇచ్చారో వారి పేరు థ్యాంక్ యూ బొచ్చు వెంకటేశ్వరరావు గారు. మన కార్యక్రమం అడగగానే మనకి ఇది రోజుకి ₹1,00,000 అద్దె వసూలు చేసేటువంటిది. వారు మనం అడగగానే ధర్మం పట్ల నిష్టతో ఇష్టంతో వారు బాధ్యతని ఫీల్ అయి మనకి ఈ కళ్యాణ మండపం ఇచ్చి ఎంతమందిని ఎడ్యుకేట్ చేయడానికి వారు మనకు సహకరించారు. ఇటువంటి వదాన్యులు ఉన్నంత కాలము మనం ధర్మకార్యం చేయొచ్చు. అటువంటి వారికి మనం ఎప్పుడు కూడా ఆ సీతారామచంద్రమూర్తి, వాసవి గండికాపరమేశ్వరి, ద్వారకాధుల వెంకటేశ్వర స్వామి వారికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించాక వారికి గట్టిగా గర్వంగా చెప్పండి, ఇది చాలా గొప్ప దేశం, ఋషిభూమి, పుణ్యభూమిని. కాబట్టి ఈ దేశంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి. మొన్న ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్లో, బ్రిస్బేన్లో, సిడ్నీలో ఎన్ని ఇళ్లకో వెళ్ళాను, ఎన్ని కార్యక్రమాల్లో, ఎన్ని గణపతి మండపాలు. అది నేనేదో ఆస్ట్రేలియా వెళ్ళినట్టు ఫీల్ అవ్వలే. ఆంధ్రాలో, తెలంగాణలో, పల్లెల్లో, గల్లీల్లో ప్రతి గణపతి అక్కడో గణపతి, ఇక్కడో గణపతి. ఎన్ని చోట్లకి వెళ్ళానంటే అసలు ఒక్కో రోజు మధ్యాహ్నం అలా కునుకు వేయడం కుదరక కారులోనే అలా కళ్ళు మూసుకుని రోడ్డు పక్కన మొహం కడుక్కుని మళ్ళీ బొట్టు పెట్టుకుని అలా వెళ్ళిపోయాను. అంత బాగా. అందులో చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు పట్టుబరికి నీళ్ళు వేసుకుని, తల్లులందరూ మెగ్గిలు పెట్టుకుని, మెల్లో కుస్తీలు వేసుకుని, మన ఇళ్లల్లో, మన పల్లెల్లో మన అక్కలు, మన చెల్లెలు, మన కూతుళ్ళు ఉన్నట్టే ఉన్నారు. కాబట్టి మీరెవరో కూడా కుస్తీలు వదిలేసి మొగుడు చల్లగా ఉండాలని చెప్పి తాలిబొట్టులు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి అలాంటి పనులు చేయకండి. ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. మన పూర్వీకులు ఇచ్చిన విధానాన్ని మనం ఫాలో అవ్వాలి. చక్కగా ఒక కీర్తన పాడుకుని మనం వెళ్ళిపోదాం. నాన్న చక్కగా చెప్పండి. 4 సార్లు నేను ఇలా అనగానే మీరు చెప్పండి. శోభానే 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 చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుత నాచారి
శోభానే శోభానే శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో ఉట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో ఉట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి కురుత నచ్చాలి కోమలాంగి చూడి కురుత నచ్చాలి శోభానే శోభానే కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనానే మరుదు జలజ నివాసినియట చల్లదనానే మరుదు కొలది మీరా ఈ చూడి కురుత నచ్చాలి కొలది మీరా చూడి కురుత నచ్చాలి శోభానే శోభానే అమర వందితయక అట్టే మహిమమే మరుదు అమర వందితయక అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తమితో శ్రీ వెంకటేశు దాని వచ్చి పెన్నాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెన్నాడే కొమెర వయస్సు కొమెర వయస్సు ఈ చూడి కురుత నచ్చాలి కొమెర వయస్సు చూడి కురుత నచ్చాలి శోభానే 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 once more చూడరమ్మ సతులాన శోభాన బారమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనంచారు, పతి చూడి కుడుతనంచారు. श्री गोदारंगनाथ स्वामी भगवान की, श्री पद्मावती बालाजी भगवान की, श्री अनलमेल मंगमाई की, श्री कल्याण वेंकटेश्वर स्वामी की, श्री सुंदरराज पेरुमाल की, श्री कल्याण वेंकटेश्वर स्वामी की, श्री द्वारका तिरुमल बालाजी भगवान की, येलकुंडल बाला वेंकटरमण गोविंदा. ఇలా కదా జీవించాలి, ఇలా కదా ప్రార్థించాలి.